అమ్మా నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు సకీనా మేడం. సకీనా. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు? 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తోటి పోలిస్తే గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం బాగుంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అసలు సంక్షేమ పథకాలు అందరికి, పేద గొప్ప అందరికి తేడా లేకుండా అందరికి బాగా అందిస్తున్నారు. దాని నుంచి అందరికి బానే. మరి పథకాలు అయ్యి మీకు ఎవరైనా అందుతున్నాయా? అసలు అందుతున్నాయా? ఓకే, ఇప్పుడు చాలా మంది సచివాలయం వేస్ట్ ఇది అంటున్నారు కదా, దాని వల్ల మీరు ఏమనుకుంటారు అసలు? అభిప్రాయం బాగుంది మేడం. సచివాలయం కూడా బాగా. ఫస్ట్ సచివాలయం గమ్ముని తొందరగా వెళ్తుంటే అవుతుంది, పని చేస్తున్నారు వాళ్ళు, పని చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రానున్న ఎలక్షన్స్ లో మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? ఆనంద్ కుమార్ గారు. ఎందుకు ఆనంద్ కుమార్ గారే కావాలనుకుంటున్నారు అసలు? ఆయన మంచి మంచి పనులు చేస్తున్నారు మేడం. అంటే పార్టీ పరంగా కాకుండా పోయినా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇచ్చి మొత్తం చేయిస్తున్నారు పనులు. రోడ్లు వేయించారు, డ్రైనేజీలు చేయించారు ఆయన. ఓకే, రోడ్లు డ్రైనేజీలు అన్ని మీకు అందుబాటులో ఉంటారు మేడం, ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారు. అందుకని గెలిపించుకోవాలి అని అనుకున్నాను. మరి గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదా? చేయలేదు. ఓకే, ఈ ప్రభుత్వం వాళ్ళు మీరు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఓకే, మరి మీ విశాఖ వెస్ట్ లో కూడా కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి, అభివృద్ధి ఎలా ఉంది? అన్ని బాగున్నాయి మేడం. ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుంది. బాగుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.